నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది చిన్నపిల్లలు, చంటి పిల్లలు అవ్వచ్చు, లేదా చిన్నపిల్లలు ఒకవేళ ఆడుతూ ఏదైనా చెవిలో పొడి చేసుకోవడం, లేదు అనంటే ఏదైనా గొడవ పడుతూ చెవికి ఇంజరీస్ అవ్వడం, లేదు అనంటే చాలామంది ఏంటి అనంటే ఇయర్ ఫోన్స్ అట్లా వాడేస్తూ, పెద్దవాళ్ళు కూడా ఇయర్ ఫోన్స్ అది వాడేస్తూ ఎక్కువసేపు వాడడం వల్ల చెవి నొప్పి వస్తుంటుంది కదా! సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు? ఒక మెడికల్ షాప్‌కెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వాడేయడమే మాత్రమే ఒక సొల్యూషనా అంటే అస్సలు కాదు. అది అసలు అలా వాడకూడదు కూడా. సో, ఈరోజు మన హోమ్ రెమెడీస్‌తో ఏం చేయొచ్చో తెలుసుకుందాం. పెద్దలకి అలాగే చిన్న పిల్లలు కూడా ఏం చేయొచ్చో తెలుసుకుందాం. సో, ఒకటేంటి మెయిన్‌గా ఇప్పుడు చాలామంది బ్లూటూత్‌లు అవి వాడడం వల్ల మీకు ఇయర్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఏరియా నంబ్ అయిపోతుంది. అంటే స్పర్శ తెలియకుండా అయిపోతుంది. సో, తద్వారా మీకు తర్వాత చాలా వరకు ఏంటంటే పూర్తిగా స్పర్శ కోల్పోతారు. లేదా చెవు వినికిడి శక్తి కోల్పోతారు. సో, గుర్తుపెట్టుకొని కనీసం ఒక అరగంటకు ఒకసారో లేదా ఒక గంటకొకసారో కొంచెం ఆ ఇయర్ ప్లగ్స్ లేదా ఇయర్ ఫోన్స్‌ని బయటకు తీసి కొంచెం ఇక్కడ రబ్ చేసుకోవచ్చు. మంచి నువ్వుల నూనె ఉంటే కూడా మనం చక్కగా వీటితో ఇలా మసాజ్ చేసుకుంటూ రోజు ఒక 3 మినిట్స్, 5 మినిట్స్ అట్లా చేసుకుంటే మళ్ళీ అక్కడ సర్క్యులేషన్ అది ఇంప్రూవ్ అవుతది. తద్వారా మీకు ఫ్యూచర్‌లో హియరింగ్ లాస్ లేదా డెఫ్‌నెస్ అంటే వినికిడి శక్తి కోల్పోవడం, ఇది రావడం అలా రాకుండా మీరు కాపాడుకోవచ్చు. అండ్ చిన్న పిల్లలు కూడా ఇది అలవాటు చేయండి. మీరే కనీసం అట్‌లీస్ట్ మీరైనా పెద్దలు చిన్న పిల్లలకి మసాజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా అనమాట. తర్వాత మన బొటన్ వేలు ఉంటుందే, ఈ లెఫ్ట్ హ్యాండ్ బొటన్ వేలు. దానికి ఇది అంతా కూడా మన హెడ్ రీజన్‌తో లెక్క. యాక్యుప్రెషర్ దీంట్లో. సో, యాక్యుప్రెషర్‌లో వాడతారు. సో, ఏంటి ఇది మన హెడ్, ఇది మన కళ్ళు ఏరియా. ఈ పక్కన ఏదైతే ఉందో అక్కడ మన చెవులకి సంబంధించిన పాయింట్స్ ఉంటాయండి. సో, దీంతో ఒక పెన్సిల్ గానీ లేదా పెన్ గానీ లేదా మీ వేళ్ళతోనైనా గానీ జస్ట్ చిన్న స్టిమ్యులస్ అనమాట. సో, దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంది, నేను చెప్తున్నాను. అది గట్టిగా పొడి చేసుకోమన్నాం కదా అని గట్టిగా పొడి చేసుకోవద్దు. సో, ఇక్కడ ఏం చేయొచ్చనంటే జస్ట్ ఇట్లా మసాజ్ చేయడం గానీ లేదా నొక్కడం గానీ, మీరు ఇంకా చెప్పాలంటే నువ్వుల నూనె ఏదైనా ఉంటే అక్కడ తీసి ఆ ఏరియా అంతా మసాజ్ చేయడం, ఇట్లా చేసుకోవడం, ఇలా నొక్కడం చేసినా కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. అయితే ప్రెస్సింగ్ టెక్నిక్ అన్నాను కదా, ఏం లేదు చూడండి. ఫస్ట్ టైం మనం 11 టైమ్స్ మనం ప్రెస్ చేస్తాం. అంటే లేదు ఒకవేళ ఏదైనా మీరు వాడుతున్నా పెన్సిల్ కానీ పెన్ కానీ వాడుతున్నా అంతే, మనం 11 టైమ్స్ 1, 2, 3, 4, 5, 6 అలా 11 టైమ్స్ చేశాక 10 సెకండ్స్ మనం గ్యాప్ ఇస్తాం. 10 సెకండ్స్ అయిన తర్వాత ఈసారి 22 టైమ్స్ మనం ప్రెస్ చేస్తాం. 1, 2, 3, 4 అలా, లేదా 1, 2 అదే మనం ఏదైతే ఒకవేళ నిబ్బు పెట్టామో దాన్ని పైకి తీసేయకుండా ఉంచి 1, 2, 3, 4, 5, 6 అట్లా పెట్టి 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చినప్పుడు మాత్రం రిమూవ్ చేస్తాం. 22 టైమ్స్ అయింది కదా. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ సారి 33 సార్లు చేయాలి. 11, 10 సెకండ్ల గ్యాప్, 22 సార్లు, 10 సెకండ్ల గ్యాప్, 33 సార్లు చేసి వదిలేస్తాం. అక్కడితో ఒక పూటకి అయిపోయింది. మళ్ళీ మీకు గుర్తొచ్చినప్పుడు ఈవినింగో, మధ్యాహ్నమో లేదా రాత్రి పూట చేసుకోవచ్చు. లేదా అట్లీస్ట్ రోజుకి ఒకసారైనా ఈ స్టిమ్యులస్ చేయాలి. సో, ఇది చేయడం ద్వారా కూడా మనకి హియరింగ్ లాస్ ఏదైతే అయిందో అది రిగైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏం చేయొచ్చు అని అంటే, చెవు నొప్పి వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం, బయటకు వెళ్ళాం, మనం ఏదో పెయిన్ కిల్లర్, ఏ డ్రాప్స్ పెయిన్ కిల్లర్ వేసేసాం అనుకుంటాం. సో, అట్లా కాకుండా పెద్దలైనా కానీ లేదా చిన్నపిల్లలకైనా కానీ అనవసరంగా చిన్నపిల్లల బాడీ కూడా పాడు చేయొద్దండి. మీరు ఆ మెడిసిన్ అంట్లా ప్రతిదానికి వేసి వాడి ఒక ఆప్షన్ ఉంది. సో, కల్లుప్పు మన ఇంట్లో దొరికితే కనుక కొంచెం కల్లుప్పు తీసుకొని పెనం మీద కొంచెం వేడి చేయండి. ఆ ఉప్పుని వేడి చేసి, వేడి అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక మంచి క్లీన్ కర్చీఫ్ అవ్వచ్చు, లేదంటే టవల్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా మంచి క్లాత్ గుడ్డని తీసుకొని అందులో ఈ ఉప్పుని వేసి కొంచెం గోరువెచ్చగా అవ్వనియండి. అంటే మరీ వేడిగా ఉంటుంది కదా, కొంచెం అది చల్లారనియండి. కొంచెం అయిన తర్వాత మన స్కిన్ మనం టచ్ చేస్తున్నా పెద్దగా వేడిగా అనిపించట్లేదు అనేటప్పుడు, ఎందుకంటే పెద్దలకి ఇక్కడ సెన్సిటివ్గా ఉంటుంది, చిన్నపిల్లలకి ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది. సో, కాబట్టి కొంచెం చల్లారి లైట్గా వెచ్చగా ఉంది అని అనేటప్పుడు ఈ ఇయర్ చుట్టూ ఉండే ప్రాంతంలో మీరు కాపడం పెడతాం. వేడి నీళ్ళు కాపడం పెట్టినట్టే వేడి ఉప్పుతో మనం కాపడం పెడతాం. అదే గోరువెచ్చగా అయ్యాక ఉప్పుని అట్లా ఇలా ఇదంతా ఈ ఏరియాస్ అంతా కూడా కాపడం పెడతాం. సో, పెట్టడం ద్వారా ఇన్స్టెంట్గా చెవి నొప్పి, చెవు పోటు మనకి తగ్గుతుంది. అలానే పెద్దలు మనకి వేసేవారు ఏది, ఒక 2 వెల్లుల్లిపాయ రబ్బలు దంచి, తొక్క తీసి వెల్లుల్లిపాయ రబ్బలు దంచి, మంచి కోకోనట్ ఆయిల్ తెచ్చుకోండి. ఈ పారాషూట్లు అట్లా అవి కాకుండా గానుగలో చేసిన ఒక కొబ్బరి నూనె తీసుకొని వచ్చి దాంట్లో వేసి మరిగించి కొంచెం గోరువెచ్చగా ఒక 3-4 చుక్కలు మనం వేసి కొంతసేపు కాటన్ పెట్టేసుకొని పడుకుంటాం. మళ్ళీ ఈ చెవు కూడా సేమ్ అట్లనే చేస్తాం. అలాగా అట్లీస్ట్ వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, 2 సార్లు అలా పిల్లలు కూడా చేస్తూ ఉంటే చెవులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గుతుంది. చెవు వాపు, చెవి పోటు తగ్గుతుంది. తర్వాత చాలామందికి ఈ వినికిడి లోపం అట్లా, ఎందుకంటే గులుము పట్టేసినా కూడా
అది క్లీనింగ్ లేకపోయినా కూడా చెవు సరిగ్గా వినిపించవద్దు కొంతమందికి. అలానే చెవు లోపల ఇన్ఫెక్షన్లు, పోటు రావడం కూడా ఉంటుంది. సో ఆ రీజన్ నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట. సో అది చేయొచ్చు. లేదు అని అంటే మెడికల్ షాప్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పి H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అని దొరుకుతుంది. దాన్నైనా తెచ్చి మనం వేసుకోవచ్చు ఈ గులుం తీయడానికి అనమాట. సో మీరు కాటన్ బడ్స్ ఉంటాయి మనకి చివర్లో అది పుల్లలా ఉండి ఆ కాటన్ ఉంటుంది, అది అస్సలు వాడొద్దు. చాలా చాలా ప్రమాదం. అంటే ఈ గులుము తీసుకోవడానికి రబ్బర్ది మళ్ళీ వేరే ఒక డివైజెస్ వచ్చాయి, కానీ ఒకవేళ అది అఫోర్డ్ చేసుకోలేము, అవి అంత మళ్ళీ మనం కొనలేము అట్లా అనుకునే వాళ్ళు మాత్రం ఏం చేయొచ్చంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ లేదంటే ఈ కొబ్బరి నూనె వేస్తాం అలా వేసుకొని కానీ దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడదు. ఆటోమేటిక్గా కొంచెం వస్తుంది, మనం స్నానం చేసేటప్పుడు ఆ వాటర్తో పోతుంది, అట్లా చేయొచ్చు. లేదనంటే దగ్గరలో ఉన్న ENT స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ గులుము అనేది రిమూవ్ చేసుకోవాలి. కానీ మీ అంతా మీరు దురదేస్తున్నానో లేదా గులుము పట్టేసిందనో ఆ పుల్ల పెట్టి చేస్తే మీకు తెలియకుండా లోపల ఒకవేళ ఏదైనా కురుపున్న రప్చర్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది. లేదు అంటే ఇయర్ డ్రమ్ ఏదైతే ఉందో దాంట్లో కన్నాలు పడిపోయే అవకాశం ఉంది. మళ్ళీ కన్నాలు పడిపోయి అంటే వినికిడి లోపం వస్తుంది. సో అది మళ్ళీ ప్రమాదం, మళ్ళీ సర్జరీ కానీ అవన్నీ. ఒకవేళ ఈవెన్ కొంతమందిలో సర్జరీ చేసినా కూడా అది రీగెయిన్ చేయలేకపోతుంది. సో ఇలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు అనమాట. సో ఇవి పాటించండి. చిన్నపిల్లలకి అస్సలు మెడిసిన్ అనేది మీరు అలవాటు చేయదు. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఒకవేళ ఇక్కడ పెయిన్ వస్తుంది అని అంటే కూడా ఇక్కడ ఏదైనా స్టాగ్నెంట్ అక్యుములేషన్ అయిపోయి ఇక్కడ ఏమైనా ఉండిపోయింది అంటే కూడా పెయిన్ వస్తుంది. సో కాబట్టి ఏం చేయొచ్చు, ఈ వేడి నీళ్ళు కాపడం పెడుతున్నామే అట్లనే మంచి గోరువెచ్చగా నువ్వుల నూనె ఏదైనా తీసుకొని ఈ ప్రాంతం అంతా పెట్టి మనం మసాజ్ చేయడం, ఆర్ లైక్ ఇక్కడ డ్రైనింగ్ లేదా ఈ హెడ్కి ఇదంతా కూడా మసాజ్ చేయడం అట్లా కూడా చేస్తే కనుక ఇంకా మంచిగా రిజల్ట్ వస్తుంది అనమాట. నమస్తే.